अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో అంటే 3వ అధ్యాయంలో 12వ ఖండం ప్రారంభించుకున్నాము. ఇందులో గాయత్రి మహిమ గురించి వర్ణించబడింది. ఇక్కడ ఈ సంసారంలో ఏదైతే ఉన్నాయో బ్రహ్మాండంలో కావచ్చు, పిండంలో కావచ్చు, ఇది గాయత్రి యొక్క రూపమే, గాయత్రి యొక్క స్వరూపమే అని చెప్పి ఈ రకంగా శ్రేష్టంగా వర్ణించబడింది. గాయత్రిక వాక్కుతో ఉచ్చరిస్తాం కాబట్టి ఈ వాక్కు యొక్క పని కాబట్టి, అంటే వాక్కు ద్వారా మనం గానం కూడా చేస్తాము. ఈ వాక్కు ద్వారానే ఆత్మరక్షణ కూడా ఆత్మరక్షణ కూడా చేసుకుంటాం కాబట్టి అందుకే గాని రూపంలో రక్షణ రూపంలో రెండింటికి రక్షణ కలిగిస్తుంది కాబట్టి గాయత్రి అని చెప్పుకున్నాం. గాయత్రి అంటే మనం నిన్న పరిభాష చెప్పుకున్నాం, గాయంతం త్రాయతేతి గాయత్రి అని చెప్పి. అంటే గాని రూపంలో ఆత్మరక్షణ రూపంలో మనం ఏది చేస్తామో దాన్ని గాయత్రి అర్థంలో మనం ప్రస్తావించుకున్నామంట. కాబట్టి ఇక్కడ రక్ష అంటే ఇక్కడ ఆత్మరక్ష కాకుండా మొత్తం సంసారానికి రక్ష కలగజేస్తుంది. ఈ మంత్రంలో, ఈ గాయత్రిలో ఆ శక్తి ఉంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అందుకే అటువంటి గాయత్రి ఉచ్చారణం చేత భగవంతుని యొక్క గుణగానం ఎవరైతే చేస్తారో, ఏ ఉపాసనలు చేస్తారో వారికి సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది, సంసార రక్షణ కూడా కలుగుతుంది అని చెప్పి ఈ గాయత్రి మంత్రం యొక్క మహిమ గురించి మనం ఈ రకంగా 1వ మంత్రంలో ప్రస్తావించుకున్నాం. అలాగే ఈ 2వ మంత్రం కూడా మనం చెప్పుకున్నాం. ఈ గాయత్రి ఒక పృథివీతో పోల్చి చెప్పుకున్నాము. పృథివీ ఎందు సంసారం ఏ విధంగా ప్రతిష్ఠితమైందో అలాగే సంసారం ఏ విధంగా సంసారానికి రక్షణ కలిగిస్తుందో, అంటే సంసారం యందు ఉన్నటువంటి సమస్త ప్రాణులకు రక్షణ కలిగిస్తుందో, ఎవరు కూడా అంటే ఈ తథ్యాన్ని ఎవరు ఉల్లంఘించరు అనమాట. అంటే ఇది యథార్థమైందన్నమాట. ఈ తథ్యాన్ని అతిక్రమించుకొని చూస్తున్నామో అదే విధంగా ఈ గాయత్రిలో ఉన్నటువంటి ఆ తత్వం కూడా యథార్థమైంది. ఇవి పృథివీ యందు ఉన్నటువంటి ఆత్మరక్షణ, సకల లోక రక్షణ ఏ రకంగా పృథివీ ద్వారా సూర్యుని ద్వారా మనకు ఇవన్నీ సిద్ధిస్తున్నాయో అలాగే ఈ గాయత్రిలో ఉన్నటువంటి తత్వం కూడా యథార్థమైంది. సకల మనోకామన సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తుంది. అంటే సంపూర్ణంగా ముక్తికి కావలసినటువంటి మోక్ష ధామానికి వెళ్ళాల్సిన తత్వం ఏదైతే ఉందో ఈ గాయత్రిలో సంపూర్ణంగా ఉంది. సంపూర్ణంగా నిన్ను రక్షిస్తుంది, పాలిస్తుంది, పోషిస్తుంది, నిన్ను ముందు తీసుకెళ్తున్నమాట. కాబట్టి ఎవరైతే ఈ రకంగా గాయత్రి యొక్క ఉపాసన చేస్తారో, గాయత్రి యొక్క భావనాత్మకమైనటువంటి తత్వాన్ని అంతర్ముఖంగా నిశ్చయాత్మకంగా ఉండి దృఢంగా ఉండి ఉపాసన చేస్తారో అటువంటి ఉపాసకుడికి ఈ గాయత్రి అనేది సకల మనోకామన సిద్ధింపజేస్తుంది, రక్షణ కలిగిస్తుంది. దీన్ని ఎవరు కూడా అతిక్రమించలేదు. ఇది యథార్థమైన తత్వం అని చెప్పి మనం 2వ మంత్రం కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు 3వ మంత్రాన్ని గమనించండి. యా వై సా పృథివీ ఇయం వావ స ఇదం అస్మిన్ పురుషే శరీరం అస్మిన్ ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః ఏతదేవ న అతిశీయంతే.
ఇక్కడ మన బ్రహ్మాండంలో అయితే గాయత్రి మంత్రాన్ని, గాయత్రి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా పృథివీ రూపం అని చెప్పుకున్నామో, అలాగే పిండంలో కూడా ఆ పురుషుని యొక్క శరీరంగా భావించబడింది. ఏ విధంగా ఆ బ్రహ్మాండంలో పృథివీ సకల మనోకామన సిద్ధిస్తుంది, సమస్త ప్రాణులకు పృథివీనే అందరికి పాలిస్తుంది, పోషిస్తుందో, అలాగే పిండం కూడా ఆ ఈ పిండంలో ఉన్నటువంటి పురుషుడు అంటే శరీరం అయితే ఉందో, పిండంలో ఉన్నటువంటి ఆ శరీరం అంటే ఆ ప్రాణతత్వం ఏదైతే ఉందో అది సంపూర్ణ ఆధారం. అంటే ఈ జీవనం కొనసాగించడానికి, గతిశీలంగా ఉండటానికి ఈ మనిషి శరీరానికి ఈ ప్రాణతత్వం ఏదైతే ఉందో అత్యంత ప్రముఖమైనమాట. అంటే దాని ద్వారానే ఈ సంపూర్ణ శరీరము ప్రతిష్ఠితాత్మకంగా ఉంది. ఇంకే శరీరంలో ప్రాణం ప్రతిష్ఠితాత్మకంగా ఉందని చెప్పుకున్నామట. అందుకే ఈ ప్రాణాన్ని బట్టి ఆత్మరక్షణ, ఆ సంపూర్ణ పిండం యొక్క గతివిధి మనం ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాహరణ రూపంలో మనం ఏ విధంగా చెప్పుకున్నామో, ఇది ఏ రకంగా అన్ని రకాలుగా ఉండి నీకు రక్షణ కలిగిస్తుందో, అలాగే ఈ గాయత్రి తత్వంలో ఉండేటువంటి యథార్థమైన తత్వాన్ని మనం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే అతనికి కూడా యథార్థమైనటువంటి సకల మనోకామన సిద్ధి ఇవన్నీ సిద్ధిస్తాయి, ఆత్మరక్షణ కలుగుతుందని చెప్పి ఇక్కడ కూడా పిండంలో పోల్చి చెప్పుకున్నాడు. పృథివీలో పోల్చి చెప్పినప్పుడు పిండంలో కూడా ఆ శక్తి ఉంది. పిండంలో ఏ విధంగా మనకి పంచ ప్రాణాలు ఏ విధంగా ఆ శరీర రక్షణ కొరకు ఏ విధంగా దోహదపడుతున్నాయో, అలాగే ఈ గాయత్రి అనుష్ఠానం చేసిన వ్యక్తికి అన్ని రకాలుగా దోహదపడుతుంది. అంటే అన్ని రకాలుగా యథార్థ జ్ఞాన్ని సంపాదించుకోవడంలో సహాయంగా ఉంటుంది. అంటే సకల మనోకామన సిద్ధింపచేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ 3వ మంత్రం ద్వారా కూడా మనకు తెలుస్తుంది అనమాట. అలాగే అదే విషయాన్ని యావై సా పృథివీ ఇయం ఇదం అస్మిన్ పురుషే, మనం పృథివీలో ఏ విధంగా చూసామో అలాగే అస్మిన్ పురుషునిలో కూడా శరీరం అస్మిన్ ఇమే ప్రాణాహ, శరీరంలో ఉండే ప్రాణాలు ఏవైతే ప్రతిష్ఠితాహ అవి ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. అందుకే ఏతదేవ నా అతిశయంతి, ఇందులో శరీరాన్ని ప్రాణం ఏ విధంగా వేరు చేయలేమో, ఉల్లంఘించలేమో, ఏ విధంగా తత్వాత్మకంగా ఉండి ఒకదానికి పూరకంగా ఉంటే అలాగే ఈ గాయత్రి అనుష్ఠానం చేసే వాళ్ళ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అది యథార్థమైనటువంటి తత్వాన్ని బోధిస్తుంది. నీకు దీంట్లో అతిక్రమణ అంటే ఏదో ఉండదని చెప్పి ఈ 3వ మంత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది అన్నమాట. అలాగే ఈ 4వ మంత్రం చూడండి, యద్వై తత్పురుషే యద్వా ఏతత్ యద్వా తత్పురుష యద్వై తత్పురుషే శరీరం ఇదం వావ తద్ యద్ ఇదం అస్మిన్ అంతః పురుషే హృదయం అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః ఏతదేవ న అతిశీయంతే. ఇక్కడ మనకు యద్వై తత్పురుషే అంటే ఆ పురుషునిలో శరీరం ఇదం, ఆ పురుషునిలో ఏ విధంగా శరీరం ఏ విధంగా అత్యంత ప్రధాన అంశభూతంగా ఉంటుందో, శరీరం ఇదం వావ తద్ యద్ ఇదం అస్మిన్ అంతః, ఈ శరీరం అంతర్గతంలో ఉన్నటువంటి హృదయాకాశం అంటే అంతఃపురుషే అంటే లోపల, అంటే మనం బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖం చూసిన అంతఃపురుషే సంపూర్ణ తత్పురుషే శరీరమిదం, ఆ పురుషుని శరీరం ఏదైతే ఉందో ఆ శరీర అంతర్గతంలో కూడా అస్మిన్ అంతఃపురుషే, అంతఃపురుషే అంటే హృదయాకాశంలో అనమాట. అంతఃపురుషే హృదయం అస్మిన్ ఇమే ప్రాణాహ, ఆ హృదయాకాశంలో ప్రాణతత్వం ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అందుకే ఏతదేవన్న అతిశీయంతే. ముందుగా సామాన్యంగా చెప్పుకుందాం, ఇంకా అంతఃపురుషంలో ఉండే మూలతత్వం ప్రాణం ఏ విధంగా అంటామో, ప్రాణశక్తి ఏదైతే అంటామో ఆ తత్వాన్ని తీసుకొని ఇక్కడ అది అంతఃపురుషే హృదయం అస్మిన్ ఇమే ప్రాణాహ ప్రతిష్ఠితాః, హృదయాకాశంలో ఆ ప్రాణతత్వం ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇది దాన్ని అతిక్రమించదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. అంటే మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ అదే విధంగా జోబి ఇస్ శరీర్ మే జోబి ఇస్ పురుష శరీర్ మే హై వహు యహీ హై, అంటే పురుషుని శరీరంలో ఏదైతే ఉందో అది ఆ ముఖ్యంగా ప్రాణతత్వమే అన్నమాట. ఆ ప్రాణతత్వానికి అంతర్గతంలో మనం చూసినట్లయితే ఇస్ అంతఃపురుషమే హృదయ హే, ఈ అంతఃపురుషంలో ఏదైతే హృదయాకాశం ఉందో అంటే ప్రాణతత్వం ముఖ్యంగా ఉంటుందో, ప్రధానభూతంగా ఉంటుందో ఆ తత్వంలో ఆ తత్వం ఏదైతే అది హృదయాకాశంలో ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే
इसी में ये प्राण प्रतिष्ठित है और इसी का అతిక్రమణ नहीं करते. అంటే ఇవి అక్కడే వ్యవస్థితంగా ఉంటే హృదయాకాశంలో ప్రాణతత్వం ఉంటుంది, దాన్ని అతిక్రమించి ఎక్కడ కూడా ఉండదు. అంటే అదే స్థితిని మన పైన చెప్పిన విధంగానే తో ఒకదానికొకటి పూరకంగా ఉండి ప్రాణతత్వాన్ని సహాయం చేత ఈ శరీరం యొక్క గతివిధి నడుస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ గాయత్రి ఉపాసన ఎవరు చేస్తారో వారికి ఈ రకమైనటువంటి స్థితి అనివార్యంగా ఏ విధంగా అతిక్రమించలేదో అలాగే ఈ ఉపాసన చేసినటువంటి వ్యక్తి కూడా ఈ తత్వం నుంచి యథార్థమైన జ్ఞానం నుంచి అతిక్రమణ జరగదు. అంటే ఖచ్చితంగా ఆ తత్వాన్ని తెలుసుకుని యథార్థంగా ఉన్నత ఉత్తరోత్తరంగా ఉన్నతి వైపు అంటే ఆ ముందు ఉత్కృష్ట స్థితిని పొందుతూ ముందుకు వెళ్తాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని పొందుతాడు అని చెప్పి మనకు ఈ అనుష్ఠానం ద్వారా అది మనకు పృథివీలో ఉండేటువంటి పిండంలో ఉండేటువంటి తత్వాలను పోలిస్తూ ఈ గాయత్రిలో సంపూర్ణమైన శక్తి సామర్థ్యం అన్ని ఉన్నాయి అని చెప్పి ఈ రకమైన భావనతో ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించబడుతుంది. తర్వాత ఇలా చెప్పిన తర్వాత స ఏషా చతుస్పద షడ్విధ గాయత్రి తద్ ఏతద్ రిచాభ్యాం అనుక్తం స ఏషా చతుస్పద అంటే 4 పాదాలతో యుక్తమైన చెప్పుకున్నామన్నా. 4 పాదాలు ఈ గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాము. 24 అక్షరాల్లో ఎన్ని రకాలుగా చెప్పండి, 4 పాదాలుగా చెప్పండి. ఈ శ్లోకము ఈ మంత్రం 4 పాదాలుగా చెప్పబడింది. అందులో మొదటి పాదంలో 6 అక్షరాలు ఉంటాయి, రెండో పాదంలో 6 అక్షరాలు ఉంటాయి. అలాగా ప్రతి పాదంలో 6 అక్షరాలు కాబట్టి మొత్తం 24 అక్షరాలు వస్తాయన్నమాట. అందుకే స ఏషా గాయత్రి చతుస్పద 4 పాదాలతో యుక్తుంది. షడ్విధ అంటే ప్రతి పాదంలో 6 అక్షరాలు ఉంటాయి. అటువంటి గాయత్రి తద్ ఏత రిచాభ్యాం అనుక్త రిచను అనుసరించి ఉన్నది, రిచను ద్వారా అనుసరించి ఉన్నది అంటే రిచ ద్వారా ప్రకాశింపబడి ఉన్నది అని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రం ద్వారా కూడా మనం తెలుస్తున్నాం. అంటే ఎన్ని పాదాలు ఉంటాయి, ఏ పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో. అలాగే అది దేని ద్వారా ప్రకాశించబడి రిచ అంటే ఋగ్వేదం ద్వారా, రిచ అంటే వేదం ద్వారా ప్రకాశింపబడుతుంది. ఇది అందులో సాక్షాత్ పరమాత్మ యొక్క వాణి అని చెప్పుకుంటాం కదా వేదాన్ని. కాబట్టి ఈ సాక్షాత్ పరమాత్మ ఈ రకంగా ప్రస్తావించబడిన విధానం చెప్పబడింది. ఈ రకంగా ఈ రకంగా యుక్తమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వారు ప్రకాశింపబడతారు అని చెప్పి తది ఏదది రిచాభ్యాం అనుక్త రిచతో యుక్తమైనది కాబట్టి మనం ప్రకాశింపబడతాము. కాబట్టి ఆ రకంగా తెలుసుకొని మనం ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ కూడా ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే 6వ మంత్రం చూడండి. ఈ రకంగా రిచాలు ఉన్నాయని చెప్పి మనం చూసాము. అలాగే 6వ మంత్రంలో కూడా తావానస్య మహిమ తతో జ్యాయాంశ పూరుషః పాదో అస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివి ఇది. తావాన్ అస్య మహిమ అంటే ఆ గాయత్రికి అంత మహిమ ఉన్నమాట. తతో జ్యాయాంశ పురుషః దానికంటే ఆ పురుషుడు అంటే ఇంకా శ్రేష్టమైనటువంటి జ్ఞాని అత్యంత శ్రేష్టమైనటువంటి వాడనమాట. తావానస్య మహిమ తతో జ్యాయాంశ పురుషః పాదో అస్య సర్వభూతాన్ని. ఒక పాదం 4 పాదాలు చెప్పిన ఒక పాదంలో సర్వాని భూతాలు ఉంటాయన్నమాట. అంటే ఈ గాయత్రి యొక్క 4 పాదాల్లో ఒక పాదంలో అస్య సర్వభూతాన్ని సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు చెప్తాం కదా, సమస్త దేవతలు చెప్తాం కదా, ఇవన్నీ కూడా ఒకే పాదంలో ఉన్నాయి. త్రిపాదస్య అమృతం దివి మిగిలిన 3 పాదాలు ఏవైతే ఉన్నాయో గాయత్రికి ఆ 3 పాదాల్లో అమృతత్వంతో వ్యాపించి ఉంది, అమృతంతో ఆనందంతో వ్యాపించి ఉంది. అంటే అంత ఆనందం అక్కడ ఓతప్రోతమై ఉంది. 3 పాదాల్లో అత్యంత అధికంగా చెప్పబడిందంటే ఒక పాదంలో సమస్త సాంసారిక భౌతిక పదార్థాలు ఏవైతే అవన్నీ వచ్చేసాయి. మిగిలిన 3 పాదాల్లో సంపూర్ణ త్రిపాదస్య అమృతం దివి అమృతం ప్రకాశమైనటువంటి స్థితిలో తన ఆత్మస్వరూపాన్ని స్థితమై ఉంటుంది. అంటే ఆనంద స్వరూపాన్ని అనుభూతిని పొందుతూ ఉంటుంది. పరమాత్మలో ఐక్యం అయిపోతుంది. పరమాత్మ యొక్క ఆనంద అమృతాన్ని ఆస్వాదిస్తుంది, అఖండమైన రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది అన్నమాట అని చెప్పి ఇక్కడ దీని యొక్క మహిమను అంటే దీనికి ఇంత మహిమ ఉంది. అందుకే పురుషుడు కూడా దీనికంటే ఉత్కృష్టమైన వాడు. అంటే ఈ శక్తి ఎవరికైతే ఉందో, ఈ ఆనందం ఎవరికైతే ఉందో ఈ గాయత్రి మంత్రం యొక్క సహాయం చేత మనం ఆ పదం తత్వాన్ని పొందుతున్నామట. ఆ పదం తత్వాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు. అంతకంటే ఉత్కృష్టమైన తత్వం అంటే ఇంకేది లేదన్నమాట.
కాబట్టి ఎవరికి ఈ రకంగా ఆ గాయత్రిని సంపూర్ణంగా యథార్థం తెలుసుకొని ఈ ఒక పాదంలో సంపూర్ణ భూతాలు ఉన్నాయి, 3 పాదాల్లో ఆ పరమాత్మ యొక్క అమృతమైన ప్రకాశం, అమృతమైన తత్వం ఉందని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో వారు కూడా ఈ రకమైనటువంటి ఆ, అనుభూతిని అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాన్ని మొత్తం ఒక పాదం ద్వారా ఆనంద అనుభూతిని పొందగలుగుతాడు, అంటే యథార్థం తెలుసుకోగలుగుతాడు. మిగిలిన తత్వాన్ని కూడా 3 పాదాల్లో, ఎందుకంటే దీంట్లో అత్యధికంగా 3 పాదాలు అంటే ఏముంటుంది, ఒక పాదంలో అది కనిపిస్తుంది, మిగతా 3 పాదాల్లో ఇక్కడ ఆనందమే ఆనందం కనిపిస్తున్నాడు. అక్కడ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటేనా అప్పుడు అదే ఆ అత్యంత ప్రాబల్యాన్ని చూపిస్తుంది, అత్యంత మనలో వైరాగ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. యథార్థ తత్వం ఇది అని వెనకవైపు చూడడం అనమాట. ఒక పాదంలో అవి ఉన్నప్పుడు మిగతా 3 పాదాలు మొత్తం ఆనందంతో యుక్తమై ఉన్నప్పుడు అది మనకు అదే ప్రభావం చూపిస్తుంది. అంటే అటువైపు ముందుకు వెళ్తాం, ఆధ్యాత్మిక మార్గంలో శ్రేయ మార్గంలో ముందుకెళ్ళి పరమాత్మ ధామంలో, అంటే పరమాత్మ యొక్క ఆనంద స్వరూపంలో మగ్నులైపోతాం. కాబట్టి ఆ స్థితి మనం ఉత్పన్నం చేసుకోవాలి. అది గాయత్రిలో ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంది. అందుకే సకల మనోకామన సిద్ధింపజేస్తుంది. అంటే సకల మనోకామన సిద్ధింపజే మన బుద్ధిని యథార్థం చేస్తున్నాం. బుద్ధి యథార్థమైనప్పుడు, పవిత్రమైనప్పుడు ఏమవుతుందంటే మనకు తదనుగుణంగా ఆ బుద్ధి సహాయం చేత మనం ముందుకెళ్తామంట. ఎందుకంటే బుద్ధిలో నిశ్చయమైనప్పుడు కర్మ కూడా నిశ్చయం చేసుకుని తదనుకూలంగా కర్మ చేస్తూ ఉంటామంట. బుద్ధిలో నిశ్చయం కానంత వరకు, బుద్ధి పవిత్రం కానంత వరకు ఏమవుతుందంటే మనం ఏమి చేయలేము, ఆ సంకల్పం చేసుకోలేమో, అది అక్కడ కర్మ చేయలేమట. మనసులో ఆలోచన ఉంటే ఏదైనా కర్మ చేస్తాం, కర్మ ఉంటే దాన్ని క్రియాన్వయం చేసుకుంటామట కర్మ ద్వారా. కాబట్టి ఆ స్థితి మనకు ఉత్పత్తి చేస్తుంది, యథార్థాన్ని బోధిస్తుంది. కాబట్టి అదొక శక్తి సంపన్నత అనేది ప్రకాశిస్తుంది అనేది మనకు ఈ రకంగా తెలుసుకొని మనం ఉపాసించాలి అని చెప్పి మనం ఈ 6వ మంత్రం ద్వారా తెలుస్తున్నామట. అంటే సంసారంలో ఉన్నటువంటి ఎన్నైతే సమస్త ఐశ్వర్యాలను కూడా అవి ఆ గాయత్రిలో ఒక పాదానికి సమానం. అది కూడా సామాన్య తక్కువనే అనమాట. సంసారంలో ఉండేటువంటి ఉత్కృష్టమైన ఆనందాలు ఎన్ని నువ్వు తీసుకున్నప్పుడు కూడా ఆ గాయత్రిలో ఉండే ఒక పాదానికి సమానము. అంటే మిగిలినటువంటి కూడా దానికంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటివి, అది శక్తి సంపన్నత అనేది ఈ గాయత్రిలో ఉండదని తెలుసుకొని ఉపాసించాలి అని చెప్పి ఆ భావంతో, అభిప్రాయంతో ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు వ్యక్తం చేయబడుతుంది. అస్తు. అందుకే ఇతనీ హి ఇస్కి మహిమా హై, అంటే ఇంత మహిమ ఉంది. తథా పురుషు ఇసిసేబి ఉత్కృష్ట, పురుషుడు దీనికంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు అంటే పరమాత్మ. సంపూర్ణ భూత ఇసుక ఏక పాద హై, సంపూర్ణ భూత ఒక పాదంతో యుక్తమై ఉన్నాయి. ఇసుక 3 పాదాలు అమృత ప్రకాశమై స్వాత్మమే స్థితి హై, అమృతమైన ప్రకాశమైన స్థితి అనేది స్వాత్మలో స్థితమై ఉంది, ప్రకాశితమై ఉంది అని చెప్పి ఇక్కడ అభిప్రాయం అన్నమాట. ఇది ఎక్కువగా మనం వాడుతుంటాం. పాదో అస్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పి. కాబట్టి ఇది మనకు ప్రత్యక్షమైంది. అంటే గాయత్రిలో ఎంత మహిమ ఉందో మనకు దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అంత అత్యధికంగా ఇది మన పృథివీలో ఒక భాగమే పృథివీ ఉందని, కఠోరంగా ఉంది, మిగిలిన మూడు భాగాలతో నీళ్లతో జలమయమైతే యుక్తమై ఉందని చెప్తాం కదా. అలాగా ఇక్కడ అంటే ఎక్కువ శాతం అది జలమయంగా ఉందన్నమాట. అలాగే ఇలాగా ఆనందమయంగా ఉంది పరమాత్మ యొక్క ఉత్కృష్టమైన స్వరూపం అనేది. కాబట్టి దాని తత్వం కోసం యథార్థంగా ప్రయత్నించి తెలుసుకోవడానికి కోసం మనం విశేష ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ 7వ మంత్రం ఏమంటుందంటే, యద్వై తద్ బ్రహ్మ ఇతి బ్రహ్మ ఇదం వావా తద్యోయం బహిర్ద పురుషాద్ ఆకాశో యో వై స బహిర్ద పురుషాద్ ఆకాశ. అంటే ఇక్కడ యద్వై తద్ బ్రహ్మ, ఏదైతే మనకు కనిపిస్తుంది బ్రహ్మ, ఇదం వావా తద్ యో అయం బహిర్ద పురుషాత్ ఆకాశో యో వై స బహిర్ద పురుషాత్ ఆకాశ. అంటే ఇక్కడ ఏదైతే బ్రహ్మ ఉన్నట్టునో అది గాయత్రి యొక్క స్వరూపంతో పోల్చమని చెప్పారు. అదే గాయత్రి. ఏదో గాయత్రి అంటే అదే పురుషుడు, అదే ఆకాశము అనే విధంగా ఇక్కడ పోల్చమని చెప్పబడింది అన్నమాట. చూడండి, యద్వై తద్ బ్రహ్మ ఇది అంటే ఇది బ్రహ్మ యొక్క నామం. ఏదైతే మనకు ఆ పైన నిర్దేశించిన ప్రకారంగా మనకు కనిపిస్తుందో, యద్వై తద్ బ్రహ్మ ఇది ఆ బ్రహ్మ యొక్క స్వరూపంని మనం చెప్పుకున్నామట. ఇదం వా తద్ బ్రహ్మ. కాబట్టి ఈ స్వరూపమే బ్రహ్మ యొక్క స్వరూపము అంటే పైన చెప్పిన విధంగా అన్నమాట. అయం బహిర్ద అంటే బయట వైపు కనిపించేది ఏదైతే ఉందో, పురుషాత్ ఆకాశ అంటే
ఆ శరీరధారి జీవాత్మ పురుషుడు ఏదైతే ఉన్నదో ఆ ఆ శరీరధారి జీవాత్మకు బహిర్ముఖంగా కనిపించే ఆకాశం ఏదైతే ఉందో అది బహిర్ముఖంగా ప్రస్తావించబడింది. అంటే అది బహిర్ముఖంగా ప్రస్తావించ అది ఆ బహిర్ముఖంగా ఉండేటువంటి ప్రకాశం, బహిర్ముఖంగా ఉండేటువంటి ఆ జ్యోతి అంటే విశేషంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే యహ వై సహ బహిర్దా పురుషాత్ ఆకాశ అంటే జీవదాది పురుషుడు ఏదైతే ఉన్నదో అది ఆ పురుషుని కూడా అంతరంగంగా ఉండేటువంటి ఆకాశం. ఎందుకంటే ఆ పంచభౌతికం శరీరం అని ఏ విధంగా చెప్పుకుంటామో ఏ విధంగా పురుషునికి బహిర్ముఖంగా ఆకాశం ఏదైతే ఉందో అంతర్ముఖం కూడా అదే ఆకాశం ఉంది. అంటే మనకు బహిర్ముఖమైనటువంటి ఆకాశం అయితే ఉందో అంతర్ముఖం కూడా అదే ఆకాశం ఉంది. అంతటా ఆ పరమాత్మ తత్వమే వ్యాపించి ఉంది. ఆ పరమాత్మత్వమే అంటే అని చుట్టూ కూడా అంతటా వ్యాపించింది. ఇక్కడ బహిరంగంగా చెప్పామట, అంటే బహిర్భూతంగా చెప్పాం. బహిర్దా పురుషాత్ ఆకాశ అంటే పురుషునికి బయట వైపు ఆకాశం ఏదైతే ఉందో అంతరంగా కూడా ఆకాశం అదే విధంగా వ్యాపించి ఉంది అని ఈ రకంగా మనం ఇక్కడ ఆ ఎవరైతే ఇక్కడ గాయత్రి యొక్క మనం స్థితిని మనం ప్రతిపాదించుకుంటున్నామో అది బ్రహ్మస్వరూపము. అది పురుషుని యొక్క స్థితి ఏదైతే ఉందో పురుషుని స్థితికి అంతరంగంగా ఉండేటువంటి ఆకాశం, బహిర్ముఖంగా ఉండే ఆకాశము అంతా కూడా ఒకటే ఇక్కడ. అందుకే ఇక్కడ పురుషునిలో ఉండేటువంటి ఆకాశతత్వాన్ని, బహిర్ముఖంగా ఉండే ఆకాశతత్వాన్ని ఒకటిగా భావించి అంతటా ఆ పరమాత్మత్వంగా భావించి మనము ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే అతనికి ఆ బ్రహ్మ యొక్క స్వరూపం అంటే పిండంలో చూసినా బహిర్ముఖంగా చూసినా ఆకాశం ఒక నీకు బ్రహ్మమయంగా కనిపిస్తుంది. మనం చెప్పిన ఈ శరీరం బ్రహ్మ యొక్క స్వరూపం, బ్రహ్మ యొక్క శరీరం అని చెప్పుకున్న ప్రారంభంలో కూడా. కాబట్టి ఎవరైతే ఆ రకంగా గాయత్రిని యొక్క ఉపాసన యథార్థంగా తెలుసుకుని చేస్తారో ఆకాశము ఆ పురుషుని యొక్క శరీరంలో ఉండేటువంటి ఆకాశం అయితే ఉందో అంటే బహిర్ముఖంగా ఉండే ఆకాశము, అంతరంగా ఉండే ఆకాశము అది బ్రహ్మాత్మకంగా వస్తుంది, బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుంది. అదొక స్థితి మనం ఉత్పన్నం చేసుకోవాలి. అదొక స్థితి ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఎవరైతే ఈ యథార్థంగా గాయత్రి యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తారో వారికి ఆ స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడినమాట. ఇక్కడ ఒక రకంగా చూస్తేనా గాయత్రి జిస్ బ్రహ్మకి ప్రతిపాదన కర్తీ హే వహు యహీ హే అంటే గాయత్రి మంత్రం ఏదైతే ప్రతిపాదిస్తుందో అది బ్రహ్మ యొక్క స్వరూపమే. జో పురుషుకే బాహర్ ఆకాశ పురుషునికి బయట వైపు ఏదైతే ఆకాశం ఉందో पुरुष के बाहर जो पुरुष के बाहर आकाश है जिस आकाश के हम शून्य समझे हुए हैं. ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఆకాశం శూన్యంగా ఉంది, ఇంకేదో ఒక రంగు రూపే ఆకృతి కనిపించడం లేదు, మనకి చెప్పడం లేదన్నమాట. అయినప్పటికీ అది శూన్యంగా ఉంది అది చెప్తాం. కానీ ఆ శూన్య స్థితిలోనే అక్కడ ఆ బ్రహ్మతత్వం వ్యాపించి ఉంది, బ్రహ్మ అంతటా వ్యాపించి ఉంది అని చెప్తుంది కదా. వహ సర్వత్ర బ్రహ్మ హీ బ్రహ్మ హై ఇసీకా గాయత్రి గాని కర్తే అంటే మనం ఏదో శూన్యం అంటున్నాం, అక్కడ శూన్యం కాదు, అక్కడ పరమాత్మ యొక్క తత్వమే అక్కడ వ్యాపించి ఉంది, పరమాత్మ యొక్క స్వరూపం అక్కడ వ్యాపించి ఉంది. మనం ఆ రకమైన విశేష విశేషం గాయత్రి యొక్క అధిష్టానం చేసినట్లయితే ఆ ఆకాశంలో కూడా మనకు ఆ పరమాత్మత్వాన్ని మనం తెలుసుకోవచ్చు, అంటే ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ బహిర్ముఖంగా ప్రస్తావించబడింది. అలాగే అంతర్ముఖం కూడా ఇక్కడ ప్రస్తావించబడుతున్నమాట. అదే కింద మంత్రంలో చెప్పబడింది. అయం వావస్సో అయం అంతః పురుష ఆకాశో యో వై సో అంతః పురుష ఆకాశ. ఇప్పుడు ఏ విధంగా బహిర్ముఖంగా ఉన్న ఆకాశం ఏ విధంగా మనకు అందులో బ్రహ్మ వ్యాపించి ఉన్నాడో శూన్యం కాదు, అదంతా కూడా ఒక తత్వము. ఆ తత్వాన్ని మనం గాయత్రి అనుష్ఠానం ద్వారా మనం యథార్థంగా తెలుసుకోగలుగుతాం. అలాగే పిండంలో ఉండేటువంటి ఆకాశం అంటే హృదయాకాశం ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే వ్యాపించింది, అది బ్రహ్మస్వరూపమే. మనం ఆ రకంగా అక్కడ ఉపాసన చేసినట్లయితే, గాయత్రి అనుష్ఠానం చేసినట్లయితే అక్కడ అంతరంగా కూడా మనం ఆ బ్రహ్మ యొక్క స్థితిని మనం తెలుసుకోగలుగుతాము. అదొక ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ 8వ మంత్రం కూడా అదే విషయాన్ని బోధిస్తున్నాం. అంటే ఈ గాయత్రి ద్వారానే మనం ఆ బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని మనం తెలుసుకోగలుగుతాం, బ్రహ్మ యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతాము అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం కూడా అదే విధంగా ప్రస్తావించబడింది. తర్వాత ఇక్కడ అంతిమ మంత్రంలో అయం వావ సో యో అయం అంతరి హృదయ ఆకాశ తద్ ఏతద్ పూర్ణం అప్రతివర్తి పూర్ణం అప్రతివర్తిని శ్రియం లభతే య ఏవం వేద. అంటే అయం వావ సహ యహ అయం అంతః హృదయే అంతర్హృదయే
ఆకాశ తద్ ఏతద్ పూర్ణం. తద్ ఏతద్ అంటే అంతర్హృదయే ఆకాశ, తద్ ఏతద్ పూర్ణం అప్రవర్తి. పూర్ణం అప్రవర్తనీం శ్రియం లభతే యహ ఏవం వేద. అంటే ఇక్కడ అయం వావ సహ పురుష అంటే అంతఃపురుషు అంటే అంటే పురుషునిలో ఉండే అంతరంగా ఉండే హృదయాకాశం ఏదైతే ఉందో, యహ అయం అంతర్హృదయే ఆకాశ, అంతర్హృదయంలో ఉండేటువంటి ఆకాశం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపము. తద్ ఏతద్ పూర్ణం, అది పూర్ణమైనమాట, సంపూర్ణమైనమాట, న్యూనతాతో రహితమైన, అంటే ఎటువంటి ఆ ఎటువంటి అక్కడ అపూర్ణత్వం అంటే ఏది లేదు, సంపూర్ణంగా ఉందన్నమాట. అందుకే పూర్ణం అని చెప్పుకున్నామంటే హృదయాకాశం ఇది పూర్తిగా వ్యాపించి ఉంది. ఆ పరమాత్మలో ఇంత సూక్ష్మ ఆకాశం విస్తృతంగా వ్యాపించి ఉంది. హృదయాకాశం సంక్షేపంగా సూక్ష్మంగా ఉంది అంతే. అది పూర్ణంగా ఉందంటే అది పరిపూర్ణంగా ఉంది, న్యూనంగా లేదు, తక్కువగా లేదనమాట. హృదయాకాశం పూర్తిగా వ్యాపించి ఉంది. అందుకే అది అప్రవర్తి, అది సూక్ష్మంగా ఉన్నా స్థూలంగా ఉన్నా అప్రవర్తిని. అంటే అప్రవర్తి అంటే ఎప్పుడు పరిణామం చెందమంటే ఎప్పుడు నష్టం కాదు, నష్టం కాదు, అంటే వికృతి పొందదు, అంటే క్రియాశూన్యంగా ఉంటుంది, ఎప్పుడు శాంతంగా ఉంటుంది, ఒకే స్థితిలో ఉంటుంది, అఖండంగా ఉంటుంది, ఏకరసంగా ఉంటుంది. అందుకే పూర్ణం అప్రవర్తనీయం అంటే అటువంటి పూర్ణమైనటువంటి ఆ తత్వాన్ని, అపరివర్తనమైనటువంటి తత్వాన్ని, పరమాత్మత్వాన్ని ఆ ఎవరైతే తెలుసుకుంటారో, అందుకే అప్రవర్తనీయం శ్రియం లభతే అంటే అటువంటి తత్వాన్ని తెలుసుకుంటారో లక్ష్మి అంటే ఒక రకమైనటువంటి ఐశ్వర్యాన్ని, విశేషమైనటువంటి బ్రహ్మ తేజస్సుని, బ్రహ్మ కాంతిని పొందుతారు. లభతే అంటే ఆ రకమైన స్థితిని పొందుతారు. ఏవం వేద, ఈ రకంగా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో, గాయత్రి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళు ఆ హృదయాకాశంలో వ్యాపించి ఉన్నటువంటి, పూర్ణంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పూర్ణం ఆ తత్వాన్ని, పూర్ణ పురుషుణ్ణి, పూర్ణ బ్రహ్మస్వరూపాన్ని, అపరివర్తనమైనటువంటి నాశరహితమైనటువంటి అఖండ స్వరూపమైన తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు శ్రేయం, అలాగే అప్రవర్తనీయం అంటే పరివర్తన లేనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, సంపూర్ణమైన తత్వాన్ని, లక్ష్మితో సహా ఆ బ్రహ్మకాంతిని మనము, అలాగే బ్రహ్మ తేజస్సును, ఆ ఆనంద స్వరూపాన్ని పొందుతాము. ఏవం వేద, ఈ రకం తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా అంతిమంగా ప్రస్తావించబడింది. అంటే పురుషుని యొక్క హృదయ ప్రదేశంలో ఏదైతే ఆకాశం ఉందో ఆ ఆకాశం ఇక్కడ ఏదైతే బహిర్ముఖంగా ఉన్న ఆకాశం అయితే ఉందో అది బ్రహ్మస్వరూపము. అందుకే మనం బయట కనిపించే ఆకాశం శూన్యంగా ఉన్నప్పటికీ కూడా అది పరిపూర్ణంగా ఉందన్నమాట. ఆకాశము పరిపూర్ణంగా ఉంది. అలాగే హృదయాకాశం కూడా మన శూన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది పరిపూర్ణంతో యుక్తం, శూన్యం కాదు పరిపూర్ణంతో యుక్తమైంది. కాబట్టి ఈ రకంగా గాయత్రి యొక్క స్థితిని మనం తెలుసుకుని ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం గానం చేస్తామో, అనుష్ఠానం చేస్తామో అటువంటి వ్యక్తికి ఆ బ్రహ్మ యొక్క పరిపూర్ణమైన స్థితి, బ్రహ్మ యొక్క అఖండమైన స్థితి, అఖండ రసమైన స్థితిని ఆ వ్యక్తి తెలుసుకుని యథార్థంగా అనుభూతిని పొందగలుగుతాడు. కాబట్టి ఈ రకంగా ఉపాసన యొక్క స్థితి మనం యథార్థంగా తెలుసుకుని పరిపూర్ణమైనటువంటి అపరివర్తనమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని తెలుసుకుని ఆనందానుభూతిని పొందాలనే విషయాన్ని ఇక్కడ ఈ గాయత్రి యొక్క మహిమ ద్వారా ఈ 12వ ఖండంలో ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ ఖండం ఇక్కడ ఇది ద్వాదశ ఖండం సమాప్తం అవుతుంది. వహు యహి హే జో హృదయకి అంతర్గత ఆకాశే, అంటే ఆ బ్రహ్మ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆకాశం అవుతుందో అది యహి హే అంటే వహు యహి హే అంటే ఆ బ్రహ్మ స్వరూపం అనమాట. వహు యహ హృదయాకాశ పూर्ण है और कभी और कहीं भी प्रवृत्त ना होने वाला है. ఎక్కడ ఉన్నా కూడా ఆయన సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలమైనటువంటి వాడు అని చెప్పి మనం ప్రారంభంలో చెప్పుకున్నామట. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నా కూడా శూన్యరహితమైనటువంటి, అంటే శూన్యస్థితి అంటుండేది అనమాట. ఎప్పుడు అపరివర్తనంగా ఉంటూ అఖండంగా ఉంటూ ఏకరసంగా ఉంటామట. అని అటువంటి పురుషుణ్ణి పురుషు ఐస జాంతా, ఏ సాధకుడైతే తెలుసుకుని ఉపాసన చేస్తారో, గాయత్రి అనుష్ఠానం చేస్తారో వహు పూర్ణ అవదు కहीं ప్రవృత్తి నా హోనే వాళ్ళ సంపత్తి ప్రాప్తి కర్తా హై, అంటే అతడు కూడా ఆ వ్యక్తి సాధకుడు కూడా లక్ష్మి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు. అంటే ఎప్పుడు తక్కువ కానటువంటి సమృద్ధితో యుక్తమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు, సంపత్తిని పొందగలుగుతాడు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఆ రకమైన చెప్తే ప్రారంభం చెప్పుకుంటూ వస్తున్నాడు. సకల మనోకామన సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తుంది, యథార్థ తత్వాన్ని అతను పొందగలుగుతాడు. కాబట్టి
సకల మనోకామన సిద్ధిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రగతిలో కూడా ముందుంటాడు. ఆ శక్తి గాయత్రి అనుష్ఠానం చేసే వ్యక్తికి కలుగుతుందని చెప్పి ప్రాథమిక మంత్రాలు కూడా చెప్పారు. అది కూడా అంతిమ వరకు ఇలాగ తీసుకొని వచ్చి అదే ప్రస్తావించబడింది. కాబట్టి మొత్తానికి గాయత్రి యొక్క మహిమ అనేది అత్యంత ఉత్కృష్టమైనది. సంసారంలో ఉండే పదార్థాల్లో ఏదో సుఖం మనం అనుకుంటున్నామో, ఆ ఆనందం అనేది అనుకుంటున్నామో, అవన్నీ కూడా ఆ గాయత్రి మహిమ ద్వారా వచ్చేటువంటి సుఖ అనుభూతికి ఇవన్నీ కూడా అత్యంత సామాన్యమైనది, నిమ్నమైనటువంటివి, నిమ్న లోచనంతో యుక్తమైనటువంటివి. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకుని మనం విశేష ప్రయత్నం చేత, విశ్వాసం చేత గాయత్రి అనుష్ఠానం చేయాలనేది మనకు ఇక్కడ కనిపిస్తున్నమాట. ఎందుకంటే అటువంటి వ్యక్తికి ఆ సకల సంపత్తి, పూర్ణ సంపత్తి, పరమాత్మలో ఏ విధంగా పూర్ణత్వాన్ని పొంది ఉన్నాడో అలాగే పూర్ణత్వాన్ని, అంటే నీకు బ్రహ్మతత్వాన్ని పొందడానికి, మోక్షతత్వాన్ని పొందడానికి పూర్ణత్వం ఏ విధంగా అవసరమో, అంటే ఏది తెలుసుకున్న తర్వాత, ఏది పొందిన తర్వాత ఆ వ్యక్తి, ఆ సాధకుడు నాకు ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితిని అనుభూతిని పొందుతాడో, నాకు ఇతోపి ప్రాపణ్యం కిమపి నాస్తి, అంటే ఇంకా తెలుసుకోవాల్సిన తత్వం అంటూ ఏది లేదు సంసారంలో. నేను ఏదైతే తత్వాన్ని తెలుసుకోవాలని సంపూర్ణంగా నేను తెలుసుకున్న పరమాత్మను దర్శించుకున్నాను, పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నాను. జీవనంలో ఎటువంటి కామన అంటూ నాకేది లేదు. ఏదైనా కామన అంటే ఆ పరమాత్మ కామనే ఉంది, నాకు ఆ బ్రహ్మ మోక్ష కామన ఒకటే ఉంది, సంసారంలో ఏ కామన లేదు అని చెప్పి యథార్థమైన వైరాగ్యాన్ని పొంది ఆ తత్వం కొరికే ప్రయత్నం చేస్తాడు. అటువంటి స్థితి, అటువంటి సంపత్తి, అటువంటి ఐశ్వర్యం, అటువంటి జ్ఞానం అతనికి కలుగుతుంది. కానీ ఎవరైతే ఈ గాయత్రి యొక్క అనుష్ఠానం చేస్తూ ఉంటారో, కాబట్టి ఆ రకమైన అనుష్ఠానం మనం ఈ చేయాలనేది మనకు ఈ 12వ ఖండంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి అంత మహిమ ఉంది అనేది మనం ఇక్కడ ఈ 12వ ఖండంలో చూసాం. కాబట్టి మనం ఇక్కడ గాయత్రి అనేది చెప్పాం. కాబట్టి దీనికి ఆ గాయత్రి యొక్క అనుష్ఠానం చేస్తే మనం అర్థ సహితంగా చేసుకోవాలనుకుంటాం. ఇవి మనకు రకరకాలుగా మనకు పిండంలో, బ్రహ్మాండంలో అని మనం పోల్చి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కానీ మనం ముందు ప్రాథమిక స్థితి దాటుకుంటూ వెళ్ళడానికి, స్టేజ్ దాటుకుంటూ వెళ్ళడానికి మనకు ఒక స్వరూపం, ఒక అర్థం మనకు తెలిసి ఉండాలి. ఏదైనా మన నిమిత్తం, కొంచెం నిమిత్తం చేతికి ఆధారం దొరికితే దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఆ తత్వం గురించి మనకు తెలియాలి. కాబట్టి ఆ ముందుగా ఒక సామాన్య అర్థం, గాయత్రిలో ఉండే 24 అక్షరాలు ఉన్నాయని చెప్పినాం. అలాగే ప్రతి అక్షరం ఏదో అర్థాన్ని బోధిస్తుంది. ఎందుకంటే ప్రతి అక్షరం బ్రహ్మస్వరూపమే, బ్రహ్మతో యుక్తమై ఉందన్నమాట. అందుకే ఏ అక్షర బ్రహ్మం జానాతి స పరబ్రహ్మాది గచ్చతి అంటుంటామట. అందుకే ఏదైతే అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటామో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈ గాయత్రి యొక్క మహిమ గురించి చెప్పబడింది కాబట్టి ఆ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటే అయినా మనకు ఇంకా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకుని ఇంకా సూక్ష్మమైన అర్థంలో మనం ప్రవేశించవచ్చు. ఏదైనా మనకు చెప్పాం కదా, మనకు ఏదైనా లోపల ప్రవేశించాలి, ఏదో ఒక ఆధారం కావాలి, ఏదో ఒక నిమిత్తం కావాలి. ఆ నిమిత్తం అనేది మనకు ఏంటది, ఇప్పుడు ఆ గాయత్రి యొక్క అర్థాన్ని నీకు చెప్తాను, అది గమనించండి. ఇక్కడ లేదు, మనకు సామాన్యంగా చెప్తాను నేను. మనకు అన్ని చోట్ల వేదాల్లో ఉపలబ్ధమైన అర్థం అయితే ఉందో, ఈ గాయత్రి మంత్రుల యొక్క అర్థాన్ని వ్యక్తుల యొక్క చింతన శైలి ప్రకారంగా వారి యొక్క విశేషమైనటువంటి అనుభవం ద్వారా రకరకాలుగా మనకు దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అదేంటో మనం ఇప్పుడు ఒక రకమైన వ్యాఖ్య మనం చూద్దాం. చూడండి, ఏంటండి పెట్టండి మేము రికార్డు. అస్తు. ఇక చూడండి, మనం ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క మనకు మొట్టమొదటిగా ఓం అనే పదం ఏదైతే ఉందో అది సర్వరక్షకుడు అని చెప్పి మనం చెప్పుకుంటారు. సహజంగా అందరూ చెప్తూ ఉంటారు ఓం అంటే హే సర్వరక్షక అని చెప్పి, అంటే సర్వరక్షకుడు. అలాగే రెండో పదం ఏముంది మనకు, ఓం భూర్ శబ్దం ఉంది. అంటే భూర్ శబ్దం అనేది జీవనాధారుడు. అంటే ఈ మొత్తం అంటే ఈ భూమండలానికి జీవనాధార, సమస్త ప్రాణులకు ఆధారభూతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే భూర్ అని చెప్పి పదం చెప్పుకున్నామాట. ఇది ఈ 4 ఓం భూర్ భువః స్వహ ఈ 3 వ్యాహృతంగా చెప్పుకుంటాను. అంటే దీనికి ఒక్కొక్కటి ఒక రకమైన వ్యాఖ్య చేస్తుంటామట. మనకు స్థూలార్థం అని చెప్పుకుంటామట. దీన్ని ఆర్డర్ చేసుకుని లోపలికి ప్రవేశించవచ్చు అన్నమాట. అంటే ఓం అంటే సర్వరక్షక, భూర్ అంటే జీవనాధారుడు. ఏం చెప్పినాం, జీవన సమస్త జీవులకు ఆధారభూతమైనటువంటి వాడు. సమస్త ప్రాణులు ఈ రకంగా జన్మం తీసుకుంటున్నాయంటే ఒక్కొక్క జీవి ఒక రకమైన శరీరం గ్రహిస్తుందంటే పాప పుణ్య కర్మను బట్టి వీటికి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మ, ఆ కర్త అనమాట, ఆ పరమేశ్వరుడు అనమాట. అందుకే జీవనాధారుడు ఎవరు, ఆ పరమేశ్వరుడు.
అంటే ఆ పరమేశ్వరంలో ఉండే గుణాలు ఏంటో అని చెప్పుకుంటున్నామట. ఆ పరమేశ్వరంలో ఏ గుణాలు ఉన్నాయి అని విని గాయత్రి మంత్రం ఒకరికి ఏం చెప్పింది, ఏ బ్రహ్మాండం ఏ విధంగా పిండం పరిపూర్ణంగా ఉందో సంపూర్ణంగా ఉందో అలాగే ఈ గాయత్రి కూడా సంపూర్ణంగా ఉంది. దీంట్లో అన్ని ఉన్నాయట. ఏ విధంగా ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ఈ పంచభూతాల్లో ఈ పృథివీ యందు అన్ని సకల పుష్టి పోషణ మనకు కలుగుతున్నాయో అలాగే ఈ గాయత్రి యందు కూడా సంపూర్ణంగా ఉంది. అంటే పరమాత్మ యొక్క అన్ని తత్వ అన్ని గుణాలు ఇందులో వచ్చేసాయి. అందుకే ఒక్క గుణం గురించి చెప్పుకుంటున్నామట. ఇప్పుడు భూర్ అంటే జీవనాధారుడు అని చెప్పినాం. భువః అంటే దుఃఖ వినాశకుడు. ఈ భూమి మీద సమస్త దుఃఖాలు వినాశం చేసే శక్తి సామర్థ్యం కూడా ఆ పరమాత్మకే ఉంది. అందుకే భువః అంటే దుఃఖ వినాశకుడు. ఏంటి? దుఃఖాన్ని నష్టం చేసేటువంటి, దుఃఖాన్ని దూరం చేసేటువంటి ఆ పరమేశ్వరుడు. ఓకేనా? మనం ఏదైనా దుఃఖాన్ని, ఏ కష్టం వచ్చిన దుఃఖం దూరం కావాలని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటామట. సమస్త జీవనానికి ఆధారభూతుడు కాబట్టి జన్మ ఇచ్చినందుకు ఆ కృతజ్ఞతలు కూడా ఆ పరమాత్మకు చెప్పుకుంటాడు. అందుకే భూర్ అంటే జీవనాధారుడు, భువః అంటే దుఃఖ వినాశకుడు అని చెప్పినాం. అలాగే స్వహ సుఖ స్వరూపుడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? సుఖ స్వరూపుడు, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? సుఖ స్వరూపుడు, అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా. ఎందుకంటే అందుకే మనకి ఏం కావాలనుకుంటే ప్రతి నిత్యం మనసులో ఎవరో ఒక ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా భిన్న భిన్న విధాలుగా దేవతల యొక్క నామాన్ని తీసుకుంటూ మనకు ఆ సుఖం కావాలి, నాకు ఇది కలగాలి, ఇది సిద్ధించాలి, ఇది ఈ పని పూర్తి కావాలని చెప్పి ఏదో ఒక రకంగా నాకు ఆ శక్తి కలగాలి, ఆ బుద్ధి కలగాలని చెప్పి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటామట. అంటే ఎందుకంటే ఆ ప్రార్థనలో మనం చేస్తున్నామంటే అక్కడ ఏదో సుఖ విశేషం ఉందన్నమాట. ఇంకా సుఖాన్ని కూడా నీకు కలగాలని చెప్పి మనం అక్కడ ఆ దేవి దేవత రూపంలో మనం అంటే అందరికీ గురువైనటువంటి ఆ పరమాత్మను ప్రార్థిస్తుంటే ఆ పరమాత్మ అంటే మన దృష్టి భావన ఏంటి? పరమాత్మ సకల సంపన్నుడు, సకల ఐశ్వర్యవంతుడు, సంపూర్ణ జ్ఞానం తెలిసినవాడు కాబట్టి ఆ మనసులో భావన ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను, ఆ పరమాత్మ అడుగుతున్న భావంతో అడుగుతూ ఉంటామట. అందుకే ఆయన సుఖ స్వరూపుడు. ఎందుకంటే ఆ సుఖ స్వరూపుడు కాబట్టి అడుగుతున్నామట. ఆ విషయం ప్రత్యేక వ్యక్తికి సహజంగా స్వాభావిక బుద్ధిగతంగా తెలిసినవాడు. అందుకే ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్థితిలో ఉన్నా అది వాళ్ళకి తగిన పద్ధతి, రీతి రివాజు ప్రకారంగా, సంస్కృతి ప్రకారంగా వాళ్ళు ఆ రకంగా పరమాత్మను సుఖం విశేషం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే ఆ పరమేశ్వరుడు సుఖ స్వరూపుడు కాబట్టి ప్రార్థిస్తున్నాం. అందుకే జీవనాధారుడు, దుఃఖ వినాశకుడు, సుఖ స్వరూపుడు. ముందుగా ఓం అంటే సర్వరక్షకుడు. ముందు ఒక పదంలో అన్ని వచ్చేసి అందుకే ఓంకార అనుష్ఠానం ద్వారా సకల సిద్ధిని మనం సంపన్నం చేసుకోవచ్చు. రక్షకుడు అంటే ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి, ఆ మనిషికి కావాల్సినటువంటి, ప్రాణికి కావాల్సినటువంటి సమస్త రక్షణ ఆ పరమాత్మ కలిగించాలి. హే సర్వరక్షక అంటే నువ్వు అన్ని రకాల నన్ను రక్షించు. దుఃఖాన్ని దూరం చేసి రక్షించాలి, సుఖాన్ని రక్షించాలి, జీవనాన్ని ఇచ్చి రక్షించాలి, అలాగా సకల దివ్య గుణాల నుంచి రక్షించాలి. అంటే ఎక్కడ ఏ గుణం అవసరమో అక్కడ అన్ని ఇచ్చి రక్షించాలి. అంటే సర్వరక్షక అంటే మనకి ఆటోమేటిక్గా అన్ని వచ్చేసాయి అన్నమాట. కానీ దానికి ఇంకా విస్తృతంగా మన లోపలికి సూక్ష్మంగా వెళ్తున్నాం. దాంట్లో అలా సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ ఇంకా అర్థ జ్ఞానం, శబ్ద జ్ఞానం, అలాగే మనకు పదార్థ విద్య అనేది ఇంకా సూక్ష్మంగా విశేషంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకే ఇప్పుడు 4 ఓం భూర్ భువః స్వహ అని చెప్పుకున్నాం. తత్ అంటే ఇటువంటి గుణములు కలిగిన ఆ పరమేశ్వరుడు. తత్ అంటే ఆ పరమేశ్వరుడు ఎవరు? సుఖ స్వరూపుడు, దుఃఖ వినాశకుడు, అలాగే మొదట్లో ఏం చెప్పుకున్నాం? జీవనాధారుడు అని చెప్పుకున్నామట. ఈ 3 కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు, అలాగే అందరికి రక్షణ కలిగించే ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఇంకా ఎటువంటి వాడయ్యా అంటే తత్ సవితు, ఇంకా జగత్కి ఉత్పాదకుడు. కేవలం మీకే కాదు, ఈ జగత్ను ఉత్పన్నం చేసింది కూడా ఆ పరమేశ్వరుడే. తత్ సవితు అంటే ఉత్పాదకుడు. ఈ సంపూర్ణ జగత్ని ఉత్పన్నం చేసి పరిపాలించేది, పాలించేది, పోషించేది, గతిని ఇచ్చేది ఆ పరమేశ్వరుడే. అందుకే సవితు ఉత్పాదకుడు. తత్ సవితు ఇంకెటువంటి వాడు ఆ పరమేశ్వరుడు? వరేణ్యం అంటే వరింపదగిన వాడు, అందరి చేత పూజింపదగిన వాడు, అందరి చేత వరింపదగిన వాడు అంటే అందరూ అతను వరిస్తారు, అందరూ పూజిస్తారు, అతనే కోరుకుంటాం అన్నమాట. ఆ పరమేశ్వరుని కోరుకుంటామట. ఎందుకంటే అటువంటి గుణాలు ముందు చెప్పిన గుణాలను ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కారణభూతుడు ఆ పరమేశ్వరుడే కావడు. అందుకే వరణీయుడు, వరింపదగిన వాడు, పూజింపదగిన వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే తత్ సవితు వరేణ్యం అంటే వరింపదగిన వాడు. సవితు అంటే ఉత్పాదకుడు అని చెప్పాం, వరేణ్యం అంటే వరింపదగిన వాడు అని చెప్పుకున్నామట. అలాగే తత్ సవితు వరేణ్యం భర్గ ఇంకా ఎటువంటి వాడే అంటే ఆ పరమేశ్వరుడు భర్గ స్వరూపు అంటే శుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, లేశ మాత్రం కల్మషం లేటువంటి వాడు అనమాట. భర్గ అంటే శుద్ధ స్వరూపుడు ఆ పరమేశ్వరుడు, అత్యంత శుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అంటే ఇవన్నీ గుణాలు నాలో కూడా కలగాలి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాడు. ఇన్ని గుణములతో యుక్తమైన పరమేశ్వర అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి మనం అంతిమంలో ప్రార్థిస్తామన్నమాట. అందుకే భర్గ అంటే శుద్ధ స్వరూపుడు. అలాగే
తర్వాత తత్ సవితు వరేణ్యం భర్గో అనేది పదవి విభాగం చేసి భర్గ అవుతుంది. భర్గో దేవస్య, ఇంకా ఎటువంటి వాడే పరమేశ్వరుడు అంటే దివ్య గుణములు కలిగిన వాడు. ఎటువంటి వాడు? దేవస్య అంటే దివ్య గుణములు కలిగిన వాడు. ఏంటి? ఆ పరమేశ్వరుడు దివ్య గుణములు కలిగిన వాడు. అన్ని సకల గుణాలను కూడా ఆ పరమేశ్వరుడు దివ్యమైన గుణాలు కూడా ఆ పరమేశ్వరులో ఉన్నాయి. అందుకే దివ్య గుణములు కలిగిన వాడు, అందుకే దేవస్య అని చెప్పాం. అందుకే ఇటువంటి గుణములు కలిగినటువంటి హే పరమేశ్వర, ధీమహి నేను ధారణ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ధీమై దానం చేస్తున్నాను. ఎందుకంటే ధియో యో నహ ప్రచోదయ, ధియో నా బుద్ధిని, యో నీవు, నహ నాకు, ప్రచోదయాలు అటువంటి బుద్ధిని నాకు ప్రసాదింపుము, అటువంటి బుద్ధిని ప్రేరేపించుము, అటువంటి బుద్ధిని నిర్మలం చేయము. అంటే నీలో ఏ ఏ గుణాలు అయితే ఉన్నాయో అటువంటి గుణాలతో యుక్తుని కావాలి నేను కూడా. ఆ గుణాలు నాకు అన్ని రకాల దివ్య గుణాలు నాకు మీలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థితిని నేను పొందాలి. అటువంటి స్థితిని పొందాలంటే తగిన బుద్ధి నాకు కావాలి. అందుకే నేను ధారణ ప్రార్థిస్తున్నాను. ధీమహి ధారణ చేస్తున్నాను. ఎందుకంటే ధియో బుద్ధి కొరకు చేస్తున్నామట. ధీ అంటే బుద్ధి అనమాట. అందుకే యో నహ ప్రచోదయాత్, నీవు నాకు ఆ బుద్ధిని ప్రసాదింపుము, నాకు పవిత్రం చెయ్యము అని చెప్పి ఈ రకంగా మనం ప్రార్థించాలన్నమాట. ఈ రకంగా ఆ బుద్ధిని ఇవ్వమని ప్రార్థించాం. బుద్ధి ఉంటే అన్ని మనోకామని సిద్ధింపజేసుకుడు. బుద్ధిలో అంత శక్తి, ఆ సామర్థ్యం ఉంటుందన్నమాట. బుద్ధి ఎవరి దగ్గర స్థిరంగా ఉందో అటువంటి వ్యక్తికి అన్ని బలాలు సమకూరుతాయన్నమాట. అందుకే మనం నేను ధీమహి ధారణ చేస్తున్నాను, ధియో బుద్ధిని, యో నీవు, నహ నాకు, ప్రచోదయాత్ అటువంటి బుద్ధిని ప్రచోదయాత్ అంటే ప్రసాదింపుము, పవిత్రం చేయము, నిర్మలం చేయము అని చెప్పి ఇక్కడ ఈ గాయత్రి యొక్క అనుష్ఠాన్ని ఇదొక అర్థ సహితంగా ప్రతి పదం మనకు ఓం అనగానే సర్వరక్షకుడు, భూర్ అంటే జీవనాధారుడు, భువహ అంటే దుఃఖ వినాశకుడు, స్వహ అనగానే సుఖ స్వరూపుడు, తత్ అటువంటి ఆ పరమేశ్వరుడు. ఇంకా ఎటువంటి వాడు? సవితు ఉత్పాదకుడు, వరేణ్యం వరింపదగిన వాడు, అలాగే దేవస్య భర్గ శుద్ధ స్వరూపుడు, దేవస్య దివ్య గుణం కలిగిన వాడు. అందుకే ధీమహి ధారణ చేస్తున్నాను. ఎందుకంటే ధియో బుద్ధిని, యో నీవు అంటే ఆ పరమేశ్వరుడు అనమాట, నువ్వు నాకు ప్రచోదయ ప్రసాదింపుము, అటువంటి బుద్ధిని నాకు పవిత్రం చేయము, ప్రసాదింపుము అని చెప్పి ఈ రకం ప్రతి పదంతో పాటు ఆ అర్థం రావాలన్నమాట. అర్థపూర్వకం మనం చేసినట్లయితే సూక్ష్మంగా ఒక్కొక్క అక్షరం మీదకి మనం ముందుకు వెళ్ళిపోతాం. స్థూలార్థాన్ని బేస్ చేసుకుని మనం సూక్ష్మంగా లోపలికి ప్రవేశిస్తాం. అలా అర్థ సహితంగా నువ్వు చింతన చేసినట్లే భావనాత్మక భావన కూడా తీసుకుని రావాలి. సుఖ స్వరూపం అంటే ఆ పరమాత్మ సమస్త జీవులకు ఏదైనా సుఖాన్ని ఇస్తున్నాడు, సమస్త జీవులకు దుఃఖాన్ని ఏ విధంగా తొలగిస్తున్నాడు, సమస్త ప్రాణులు ఏ విధంగా రక్షిస్తున్నాడు. ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది నా దేవుడు దైవవశాత్ రక్షింపబడ్డా అండి, దైవవశాత్ ఈ దుఃఖం నాకు తొలగిపోయింది, దైవవశాత్ నాకు ఈ సుఖం కలిగింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? అప్పుడు దైవాన్ని మనం ప్రార్థిస్తుంటాం. అలాగే సూక్ష్మ చింతన మనకు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతున్నప్పుడు లోపల ప్రవేశించే స్థితి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ముందు స్థూలార్థం మన మనసులో కూర్చొని ఆ రకంగా జపానుష్ఠానం చేయడం మొదలు పెట్టినట్లయితే మనకు ఇంకా నూతనాలు ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అక్షరానికి అనేక అర్థాలు ఉంటాయి. దాని నుంచి సకల మనోకామన సిద్ధింపు చేసుకో, సకల ఐశ్వర్య, సకల బుద్ధిని, సకల తత్వాన్ని, వేద జ్ఞాన్ని మనం పొందవచ్చు. అంటే ఆ క్షమత, ఆ శక్తి, సంపూర్ణమైన జ్ఞానానికి ఎంతైతే ముక్తికి మోక్షానికి అవసరమో అంత జ్ఞానే నీకు ప్రసాదింపజేస్తుందన్నమాట. ఆ శక్తితో యుక్తమైనటువంటి ఈ గాయత్రి యొక్క అనుష్ఠాన్ని ప్రతి నిత్యం మనం అర్థ సహితంగా మనం జపానుష్ఠానం చేసినట్లయితే అది నీకు సూక్ష్మంగా శబ్దాన్ని దాటి అర్థం వైపు వెళ్తుంది, అర్థాన్ని దాటి ఆ అనుభవంలోకి తీసుకెళ్తుంది. అనుభవమే నీకు యథార్థమైన ఆనందానుభూతిని కలగజేస్తుంది. కాబట్టి ముందు ఈ ఒక అర్థాన్ని బేస్ చేసుకొని ముందుకు లోపల ప్రవేశించాలి. మనం గాయత్రి అనుష్ఠానం చెప్తూ ఉంటే అక్కడ అర్థమే గుర్తుంది, శబ్దం ఉండకూడదు అంటే శబ్దం యొక్క ధ్వని ఉండకూడదు. ఇప్పుడు అమ్మ నాన్న అంటున్నా అంటే అమ్మ అనే 2 అక్షరాలు మనం నాన్న 2 అక్షరాలు మర్చిపోయి అమ్మ యొక్క స్వరూపం గుర్తుకొస్తుందో, నాన్న స్వరూపం ఏ విధంగా గుర్తుకొస్తుందో అలాగా ఆ మంత్రం యొక్క అర్థ భావన మనలో మెలగాలి. అలాంటి భావనతో యుక్తమై చేసినప్పుడు అర్థ శబ్దం దాటి అర్థం వైపు వెళ్ళామనుకోండి, అప్పుడు లోకల సమాధి వైపు వెళ్తుంది, సమాధి స్థితిని పొందుతాం అంట. యథార్థమైన తత్వాన్ని పొందుతాము, ఆనందానుభూతిని కూడా పొందుతాము. అలాంటి స్థితిని మనం ఉత్పన్నం చేసుకుని లోపలికి ప్రవేశించినట్లయితే మన మనసు స్తబ్దంగా ఉంటుంది. అత్యంత మన ప్రాణశక్తి, ప్రాణవాయు కూడా అంటే సూక్ష్మైపోతుంది. అంటే నీకు ప్రాణం తీసుకుంటున్నావా లేనట్టుగా ఉంటున్నమాట. ఆ రకంగా మనం చేసినట్లయితే మనకు ఒక ఊర్జ, ఒక శక్తి, చెప్పాం కదా, మెరుపు మెరిస్తే ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఎంత తేజవంతంగా ఉంటుందో ఆ క్షణకాల మెరుపు మెరిచే
మెరుపు మెరచడానికి ఎంత సమయం తీసుకుంటుందో ఆ సమయ కాలంలో మనం ఇలాగా మనం గాయత్రి అనుష్ఠానం అర్థంతో యుక్తమైపోయినా ఒక అర్థం దాటి సమాధికి వెళ్ళిపోయినా కూడా ఆ వచ్చే శక్తి అత్యంత ఉన్నతంగా ఉంటుంది. ఆ శక్తి ద్వారా మనం ఎంతైనా ఏ పని చేయగలుగుతాం, ఏ పని సాధించగలుగుతాం. ఆ సమర్థం, ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ క్షమత మనలో, ఆ సంకల్పాలు మనలో ఉత్పన్నమవుతాయి. సంపూర్ణ జ్ఞానాన్ని చేయాల్సిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా కర్మానుష్ఠానం చేస్తూ మనం మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం, ఉన్నతమయం చేసుకుంటాం, ఆనందమయం చేసుకుంటాం. ఆ శక్తి సామర్థ్యం ఈ గాయత్రి మంత్రంలో సంపూర్ణంగా వ్యాపించి ఉంది. ఈ విధంగా పిండంలో, బ్రహ్మాండంలో సంపూర్ణమైన శక్తి ఏ విధంగా వ్యాపించి ఉందో, పరమాత్మ యొక్క సత్తా వ్యాపించి ఉందో, అలాగే ఈ గాయత్రి అనుష్ఠానంలో కూడా అంతా వ్యాపించి ఉంది. ఆ భావంతో మనం ఓతప్రోతమై చేసినట్లయితే నిజంగా మన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, యథార్థ జ్ఞాన్ని తెలుసుకోగలుగుతామని చెప్పి, అలాగే మనలో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సూక్ష్మంగా ఉన్నటువంటి గుణాలు, దోషాలు అవన్నీ మనకు అర్థమై గుణాలను పెంచుకుంటూ దోషాలను దూరం చేసుకుంటూ మన మనోగతిని, మన యొక్క జీవన విధానాన్ని మనం ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తాం అనమాట. అంటే ఆ స్థితిని సంపాదించుకోవడానికి ఈ గాయత్రి నిష్టం యొక్క మహిమని గురించి ఇక్కడ వర్ణించబడింది. దీని గురించి ఇంకా చాలా మంది రకరకాలుగా మీకు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అవి మనకు కూడా ఒక తత్వం తెలిసింది, ఒక నిమిత్తం తెలిసిందని దాన్ని బేస్ చేసుకుని ఎన్నో రకరకాలుగా అది ఆలోచించే శక్తి విధానం అంటే రకరకాల ఎంతైనా తీసుకెళ్ళిపోవచ్చు. అది కూడా మీరు కూడా అలాగా మనం మాటి మంచి అధ్యయనం చేసినట్లయితే, స్వాధ్యాయం చేసినట్లయితే అంటే శక్తి సామర్థ్యం కూడా మీలో కూడా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఆ రకంగా మనం చెప్పే శక్తిని మనం పెంచుకోవచ్చు. అది సహజంగా వస్తుంది. అనుభవం ద్వారా మనకు అది సహజంగా రకరకాల ప్రయోగాలు మనం చేస్తాం, రకరకాల స్థితిని మనం ఉత్పత్తి చేసుకుంటాం. అనేక మార్గాలు మనకు ప్రశస్తం అవుతాయి. ఆ అనేక మార్గాలను ప్రశస్తం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రకాశం అవుతాయి, ప్రశస్తం అవుతాయని చెప్పి ఈ అనుష్ఠానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఈ యొక్క ద్వాదశ ఖండం మనకు ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ శరీరంలోనే బ్రహ్మ దర్శనం, ఈ శరీరం ఉండగానే ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఎలా చేసుకోగలుగుతాం, ఈ శరీరంలోనే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం ఎలా చేసుకోగలుగుతామని, బ్రహ్మ యొక్క దర్శనం ఎలా కలుగుతుందని చెప్పి మనకు 13వ ఖండంలో ఉంది. ఆ 13వ ఖండాన్ని మనం రేపు ప్రస్తావించుకుందాం. రేపంటే ఆదివారం, ఎల్లుండి ప్రస్తావించుకుందాం అండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? చాలా బాగా అర్థమైంది. లోతుల మూలం. నమస్తే జీ. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ.